శ్రీనివాస అందరికీ నమస్కారం. దసరా శుభాకాంక్షలు. దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అలంకారం నైవేద్యం చదవవలసిన శ్లోకం తెలుసుకుందాము. రెండవ రోజు అమ్మవారి బ్రహ్మచారిణిగా పూజలు అందుకుంటారు. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం ఇది. నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండవ రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలము ఎడమ చేతిలో కలుషము ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి. పురాణ గాథ. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక హిమవంతులది దుర్ఘటమైన కోరికని చెప్పినా ఆమె పట్టుదలతో శివుని కోసం 5,000 సంవత్సరములు తపస్సు చేసింది. తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానము చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చెయ్యమని మన్మధుణ్ణి కోరుతారు. శివునిపై పూలబాణం వేసిన మన్మధుణ్ణి దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతి శివునిలాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయి తపస్సు చేస్తూ ఉంటుంది. అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరు తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసినని అంటూ స్వనింద చేసుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతి ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ధ్యాన శ్లోకం. దధాన కరపద్మాభ్యాం అక్షమల కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రిలో రెండవ రోజైన ఆశ్వజ శుక్ల విధియ నాడు పూజిస్తారు. జై దుర్గే.